ఈరోజు మనం రామాయణంలోని అత్యంత వివాదాస్పదమైన శంభూక వధ వెనుక ఉన్న అసలు ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుందాం. చాలామంది రాముడు కుల వివక్షతో శంభూకుడిని చంపాడని అంటుంటారు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం అక్కడ జరిగింది వేరు. అయోధ్యలో ఒక బ్రాహ్మణుడు చిన్న కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ తండ్రి రాముడు వద్దకు వచ్చి, నీ రాజ్యంలో అధర్మం వల్లే నా కొడుకు చనిపోయాడు అని తన బాధను రాముడితో విలపిస్తాడు. రాముడు తన రాజ్యంలోని మునుల ద్వారా విచారణ చేపట్టినప్పుడు శంభూకుడు అనే వ్యక్తి చేస్తున్న విపరీతమైన తపస్సు గురించి తెలుస్తుంది. రాముడు వెతుక్కుంటూ వెళ్లేసరికి శంభూకుడు ఒక చెట్టుకు కాళ్లను పైకి కట్టి తలకిందులుగా వేలాడుతూ తన తల కింద మంటను పెట్టుకుని అత్యంత కఠినమైన శృద్రా పూజలు చేస్తూ కనిపిస్తాడు. శ్రీరాముడు అతన్ని ప్రశ్నించినప్పుడు, నేను ఈ భౌతిక శరీరంతోనే, అంటే స్వదేహంతో దేవలోకానికి వెళ్లి దేవతలను జయించాలని, స్వర్గాన్ని ఆక్రమించాలని ఈ తపస్సు చేస్తున్నాను అని శంభూకుడు గర్వంగా చెబుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, శంభూకుడు కోరిక పూర్తిగా అధర్మమైనది. ప్రకృతి నియమాల ప్రకారం ఏ మానవుడైనా తన కర్మానుసారం మరణానంతరం కేవలం ఆత్మరూపంలో స్వర్గానికి వెళ్తాడు. కానీ పుణ్యం చేయకుండా కేవలం మొండి తపస్సుతో స్వదేహంతో స్వర్గానికి వెళ్లి అక్కడి వ్యవస్థను శాసించాలనుకోవటం ప్రకృతి విరుద్ధం. అది పూర్తిగా ఆధర్మం. అది ఒక రకమైన ఆధ్యాత్మిక ఉగ్రవాదం వంటిది. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం అక్రమ మార్గంలో స్వర్గాన్ని పొందాలని చూస్తే దాని ప్రభావం వల్ల సమాజంలో సమతుల్యత దెబ్బతిని అపమృత్యువులు సంభవిస్తాయి. శంభూకుడు కోరిక సరైనది కాదని, అతని వల్ల అమాయక బాలురు చనిపోతున్నారని గుర్తించిన శ్రీరాముడు ఒక ఆదర్శ రాజుగా తన రాజ్య ప్రజల క్షేమం కోసం ధర్మాన్ని నిలబెట్టడానికి అతన్ని శిక్షిస్తాడు. రాముడు శిక్ష వేసిన మరుక్షణమే ఆ బ్రాహ్మణ బాలుడు తిరిగి బ్రతుకుతాడు. దీన్ని బట్టి రాముడు కులాన్ని బట్టి కాకుండా శంభూకుడిలోని అధర్మమైన కోరికను, అహంకారాన్ని మాత్రమే శిక్షించాడని మనకర్థమవుతుంది. ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ప్రజారక్షణ కోసం రాముడు తీసుకున్న ఈ నిర్ణయం ధర్మబద్ధమైనది.